హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళపైన సజ్జనర్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోని ఎవరెవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి మేము ప్రమోట్ చేయట్లేదు అండ్ ఇప్పటి నుంచి కూడా మేము ఆపేస్తున్నాము అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అందరికీ కూడా మేజర్గా కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. అసలు వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళపైన పోలీసులు ఇంత పబ్లిక్గా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకని అదుపులోకి తీసుకోవట్లేదు, వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకని చెక్ చేయట్లేదు, ఒకవేళ చెక్ చేసినా వీళ్ళు బయటపడట్లేదా, ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి కదా. సో వీటి గురించి ఇన్ఫర్మేటివ్గా తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ఎక్స్ బ్యాంక్ మేనేజర్, అలాగే ఇప్పుడు ప్రెజెంట్ సైబర్ క్రైమ్తో అసోసియేట్ అయి ఉన్నారు వినయ్ గారు ఉన్నారు మనతో పాటు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. రైట్, వినయ్ గారు, ప్రెజెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు, ఏం చెప్పి ప్రమోట్ చేస్తున్నారు అన్న వీడియోస్ ఇవాళ అన్నీ కూడా లైవ్లో ఉన్నప్పటికీ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా బయటికి వచ్చి మేము ఇంకా చేయట్లేదా అని కూడా చెప్తున్నారు. మరి పోలీసులు వీళ్ళకి యాక్షన్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి? అండ్ ప్రెజెంట్ వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసినా సరే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఆ అమౌంట్ వీళ్ళు ఈ బ్యాంక్ ఖాతాల్లో కాకుండా ఇంకా ఎవరెవరి ఖాతాల్లోకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు? ఫైన్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ కాన్వర్జేషన్, ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాము. అండ్ బేసికలీ మనకి పోస్ట్ కోవిడ్ తర్వాత అయితే మనకి ఎక్కువైంది ఆన్లైన్ బెట్టింగ్స్ అన్నీ కూడా. సో ఎప్పటి నుంచో ఇది ఆగుతుందా లేదంటే ఎవరైనా వచ్చి ఆపుతారని చెప్పి చాలా ట్రై చేసాము. బట్ ఫైనలీ మనకి రీసెంట్గా లైక్ సజన్ సార్ వల్ల అండ్ నా అన్వేషణ వల్ల ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి జనరల్. సో కమింగ్ టు యువర్ పాయింట్, ఇది ఎందుకు ఎవరు పట్టుకోలేము అనడానికి ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ మార్కెటింగ్ ఏది కూడా మనకి ఆన్ కెమెరా అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, గేమ్ పోర్టల్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఆ పర్సన్స్ మనకు తెలియదు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఉండవు. అండ్ బెట్ ఎవరు ఆడుతున్నారో అది మనకి విజిబుల్గా ఉండదు, ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఆడుతున్నారు. సో ఇక్కడ మీకు పబ్లిక్కి తెలిసే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ ఇంట్లో తమ్ముడు అన్నయ్య ఎవరో మీ బెడ్రూమ్లో అలా బెడ్రూమ్లో కూర్చొని బెట్ ఆడుతున్న సంగతి మీకు తెలియదు. జనరల్గా తను ఏదో ఫోన్లో ఉంటాడు, సో అక్కడ మీరు నోటీస్ చేయలేరు. సో ఇక్కడ ప్రమోటర్స్కి వీళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే, ఎప్పుడైతే ప్రమోటర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళకున్న ఫాలోవర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు ఎప్పుడైతే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేకపోతే ఈ పోర్టల్లో లాగిన్ అవ్వండి, దీంట్లో మీరు బెట్ ఆడని అంటున్నారో అప్పుడు వచ్చి ఆడుతున్నారు తప్ప మీకు జనరల్గా బయట పబ్లిక్కి తెలిసే ఛాన్స్ లేదు. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇక్కడ ప్రమోటర్స్, దీనివల్ల ప్రమోటర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు బెట్ ఆడరు. దే విల్ జస్ట్ ప్రమోట్ దేర్ యాప్స్ ఆర్ ప్రమోట్ దేర్ పేజెస్. ఎందుకు? ప్రమోటర్కి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళకి ఇన్ని మంత్స్ అని చెప్పి ఫిక్స్డ్ అమౌంట్ పెట్టేస్తారు. లేదంటే మీరు ఈ కంటెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయండి, ఈ కంటెంట్ మీరు మీ ఫాలోవర్స్ చేత ఇన్స్టాల్ చేయించండి, వాళ్ళ చేత ఆడించండి. ఈ ప్యాటర్న్కి వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. అంతేగాని ప్రమోటర్స్ ఎప్పుడు బెట్టింగ్ చేయరు. సో ఇక్కడ బెట్టింగ్ వేసే వాళ్ళకి ప్రాబ్లం, ప్రమోటర్స్కి ఏం కాదు. కానీ మీరేమో ప్రమోట్ చేసే వాళ్ళు బెట్టింగ్ ఆర్డరు అని చెప్తూ ఉంటారు జనరల్గా. మరి వాళ్ళు మనకి చూసుకుంటే వీడియో రూపంగా మేము ఇగోండి ఆల్రెడీ మేము ఇంత అమౌంట్ మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం, మేము ఆడాము, ఇగోండి మాకు ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్పి వాళ్ళు మరి లైవ్లో చూపిస్తూ ఉంటారు కదా, మేము ఆడాము. సో ఇది ఏంటంటే చాలా సేఫ్ యాప్, చాలా సేఫ్ గేమ్, మీరు కూడా ఆడొచ్చు అని వీళ్ళు మరి ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా. టెక్నికల్ గౌతమి గారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక బెట్టింగ్ యాప్ మీరు స్టార్ట్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్. అది మీరు ప్రమోట్ చేయాలి అంటే దాంట్లో మీరు రిటర్న్స్ వస్తున్నాయని చెప్పి చూపించాలి. ఎగ్జాంపుల్, రిటర్న్స్ వస్తున్నాయని ఎలా చూపిస్తారు? మీరు ఒక ప్రమోటర్ని తెచ్చుకున్నాడు, ఓకే, బ్యాక్ ఎండ్లో జరిగేది ఇదంతా వీడియో చూసిన వాళ్ళకి తెలియదు. బ్యాక్ ఎండ్లో మీరు ఆ ప్రమోటర్కి చెప్తారు, సో అండ్ సో టైంకి మీరు ఆడే బెట్కి నేను ఇంత రిటర్న్స్ ఇస్తాను. అది మీరు లైవ్ టెలికాస్ట్ చేయండి. అవతలోడికి ఎలా కనపడుతుంది? మీరు బెట్టేస్తే మీకు ఇంత వచ్చాయి, మీరు 10 రూపీస్ పెడితే మీకు 1000 రూపీస్ వచ్చాయంటే అతను కనపడుతుంది. కానీ 1000 రూపీస్ వచ్చేలా చేసింది ఎవరు? లాజిక్, రైట్? ఓకే. సో ఆన్లైన్ గేమింగ్ అనేది కూడా ప్రతి ఒక్కటి మొత్తం ఇంటర్నల్గా సిస్టమాటిక్ టైప్ ఉంటుంది. అదేం క్యాసినో ఇప్పుడు మనం బయట ఆడే క్యాసినో లాంటిది కాదు. కంపల్సరిగా వెనకాల మనుషులు ఎవరో ఉండే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి కన్వీనియంట్గా రిటర్న్స్ ఇస్తుంటారు పబ్లిక్. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 1, 5, 10, 20 అని ఒక 4 కాయిన్స్ పైన బెట్ వేయమని చెప్తారు. ప్రమోటర్ యాప్ ప్రమోట్ చేసే టైంలో అతను 10 వేస్తే 10 పైన పడుతుంది. బట్ మీరు ఎప్పుడైతే రియాలిటీలో మీరు ఆడతారో, ఒక 4 కలిసి 4 కాయిన్ల మీద బెట్ వేస్తే, బెట్ వేసాక మీకు ఆ కాయిన్ రివీల్ అయ్యే ముందు హార్డ్లీ టైం ఉంటుంది, హార్డ్లీ ఒక 10, 20, 30 సెకండ్స్ వరకు టైం ఉంటుంది. యాక్చువల్లీ నేను మా టీం ప్రాక్టికల్గా చేసి చూసాం ఇది. ఓకే. యా,
ఓకే, ఎలా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఏంటి అంటే అని చెప్పి జనరల్గా ఈ న్యూస్ అంతా అసలు ఎందుకు బెట్టింగ్ ఇలా ఆడుతున్నారు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని చెప్పి నేను మా టీం మొత్తం చెక్ చేసాం. మ్మ్. సో అక్కడ మిగిలిన 10 seconds గ్యాప్లో బ్యాకెండ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏ కాయిన్ పైన ఎక్కువ ఎంత పడిందో బెట్. మ్మ్. సో వాడు దేంట్లో తక్కువ పడిందో ఆ కాయిన్ రివీల్ చేస్తాడు. ఎక్కువ వచ్చిన బెట్ ఎందుకు వాడు రివీల్ చేస్తాడు? సో జనరల్గా క్వశ్చన్ చేయడానికి కూడా మనకి ఆప్షన్ కూడా ఉండదు. అంతే అంతే. అంతే. లైఫ్లో మనకి కష్టపడితే డబ్బులు వస్తాయి, లేదంటే దొంగతనాలు చేస్తే డబ్బులు వస్తాయి, లేదంటే వారసత్వంగా డబ్బులు వస్తాయి. అంతేగాని మీరు గేమ్లు ఆడితే డబ్బులు వస్తాయన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు జనాలు. ఇప్పుడు హర్ష సాయి కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్గా చాలామంది భయా సన్నీ యాదవ్, వీళ్ళందరి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది, ఇన్ని కోట్ల జరిగింది అని చెప్పి నోటి మాటతోనే చెప్తున్నారు తప్ప లైవ్లో చూపించడం కానీ వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇది అని కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే అలా దొరకకుండా ఇన్ని కోట్లు వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు సార్ అసలు? గౌతమి గారు, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక బెట్టింగ్ పోర్టల్లోకి ఎంటర్ అవుతున్నారో, లేదంటే ఒక బెట్టింగ్ యాప్లోకి ఎంటర్ అవుతున్నారో, మీరు అమౌంట్ అనేది ఆ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయట్లేదు. అండ్ మీరు గెలిస్తే వాళ్ళు మీకేం డైరెక్ట్ అమౌంట్స్ ఇవ్వట్లేదు. సో మధ్యలో ఇక్కడ ఏజెంట్స్ అనే ఒక నేమ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే. సో ఏజెంట్స్ అనేది మనకి ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మనుషులకి డైలీ ట్రాన్సాక్షన్స్ ఎవరికి అవుతాయి జనరలీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎంప్లాయీస్ అనుకుందాం, డైలీ ఖర్చులు అంతే పడుతుంది. లేదంటే ఊబర్ ర్యాపిడో వాళ్ళకి చూసుకుంటే వాళ్ళ కస్టమర్స్ వాళ్ళకి డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు చిన్న చిన్న బిజినెస్, చిన్న చిన్న షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. వాళ్ళకి చెప్తారు ఇది మా బిజినెస్, మాకు ఇలా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. సో మ్యాక్సిమం ఆన్లైన్ బెట్టింగ్లో ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా, మ్యాక్సిమం అందరూ అని చెప్పట్లేదు, మ్యాక్సిమం అయితే కనుక ఈ చిన్న చిన్న అవుట్లెట్స్ నడిపించే వాళ్ళు, చిన్న చిన్న బిజినెస్ ఉండేవాళ్ళు ఉండే అవకాశం ఉంది. ఓకే ఓకే. అంటే వాళ్ళకి ఇంత అమౌంట్ అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ఎక్స్-పర్సన్ నీ అకౌంట్ నేను వాడుకుంటాను, దాంట్లో నీకు ట్రాన్సాక్షన్స్ పడుతుంటాయి, అది నువ్వు నాకు ఇచ్చేసేయి, నువ్వు ఇది చేసినందుకు నేను నీకు అమౌంట్ పే చేస్తాను. ఇప్పుడు నేను ఎవరు వచ్చి డైరెక్ట్గా అడిగినా కూడా ఏంటి నీ ట్రాన్సాక్షన్స్ పడుతున్నా అంటే నీ బిజినెస్ అని నువ్వు చెప్పుకో. పాసిబిలిటీ, రైట్? ఓకే. యా. సో అలా మ్యాక్సిమం ఏజెంట్స్ ద్వారానే జనాలందరూ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పెడతారు. ఓకే, మీకు నేను కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఎ బ్యాంక్, ఒక కస్టమర్ వచ్చాడు నా దగ్గరికి, చాలా టెన్షన్ పడుతూ వచ్చాడు. ఇది అరౌండ్ కోవిడ్ టైంలో వచ్చాడు. ఓకే. ఆ కస్టమర్ పర్సనల్ లోన్ అడుగుతున్నాడు. సో అతని ఇంటెన్షన్ అవన్నీ చూసి ఏదో ఎమర్జెన్సీ ఉందని నేను అడిగా, సార్ మెడికల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? లేదు వినయ్ గారు, కొద్దిగా లోన్ అయితే కావాలి అర్జెంటుగా అని చెప్పాడు. ఇంకా అతను కొద్దిగా నేను నెమ్మది చేయడానికి, కొంచెం కూల్ చేయడానికి పర్సనల్గా మాట్లాడి ఎండ్ ఆఫ్ ది డే అతను ఓపెన్ అయ్యాడు. అతను ఓపెన్ అయ్యే వెంటనే నేను అతని ట్రాన్సాక్షన్ చెక్ చేశాను. బికాస్ వీ యాజ్ ఎ మేనేజర్స్ వీ హ్యావ్ యాక్సెస్ టు చెక్ ఆల్ ది అకౌంట్ డీటెయిల్స్. midnight 11 తర్వాత ఆల్మోస్ట్ అక్కడ 10 ట్రాన్సాక్షన్స్ చేశాడు అతను. 5,000, 10,000, 5,000, 10,000. టెక్నికల్గా మాట్లాడితే మిడ్నైట్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేస్తాం? ఒకవేళ హాస్పిటల్ అనుకుంటే హాస్పిటల్ వాళ్ళకే చేస్తాం, లేదంటే ఇప్పుడు బయట ఎవరికైనా పంపించాలంటే ఒకరికో ఇద్దరికో. అంతే. మీరు ప్యారలల్గా ఒక 4-5 అవర్స్లో 10 ట్రాన్సాక్షన్స్ చేస్తే సంథింగ్ ఈజ్ ఫిషీ, రైట్? సో అప్పుడు అడిగితే అతను చెప్పాడు, సార్ ఇట్లా నేను మా ఫ్రెండ్ కొంచెం చెప్పడం వల్ల కొంచెం పర్సనల్ ఇష్యూస్లో ఉన్నాను సార్, డబ్బు మీద ఆశపడి నేను బెట్టింగ్లోకి దిగాను, స్టార్టింగ్ వచ్చేసారు తర్వాత పోయాయి. సో ఆ రోజు నేను హెవీ అమౌంట్ పెట్టేశాను, ఎందుకంటే నాకు కొంచెం వేరే వాటికి అమౌంట్ పే చేసాను ఉండింది, డబ్బులు రిక్వైర్మెంట్ చాలా ఉండింది నాకు, హెవీ అమౌంట్ పెట్టేసరికి మొత్తం లాస్ అయిపోయాను. సార్ మరి ఎందుకు సార్ ఇలా 10 మంది డిఫరెంట్ యూపీఐ ఐడీస్ తోటి ఉన్నాయంటే, అవును సార్ ఆ పోర్టల్లో అంతే, మనము ఫస్ట్ టైం ఇప్పుడు అమౌంట్ డిపాజిట్ చేస్తే, ఎగ్జాంపుల్ క్రాంతి వెజిటేబుల్ షాప్ అని ఉంటుంది, సెకండ్ టైం మనం డిపాజిట్ చేస్తే ఎగ్జాంపుల్ వేరే పేరుతో షాప్ ఉంటుంది, లేకపోతే వేరే పర్సన్ పేర్లు ఉంటాయి, అక్కడ నేను నోటీస్ చేసింది అది. ఓకే. ఇప్పుడు బెట్టింగ్ యాప్లోకి వెళ్ళి మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఒక ఏజెంట్ అకౌంట్లో పడుతుంది చూసారా, ఆ ఏజెంట్ మీకు మళ్ళీ కనపడ్డు, లేదంటే మళ్ళీ మీకే రాకపోవచ్చు. ఇలా మొత్తం ఎంతమందికి ఉంటాయి కదా సార్, ఎంతమంది ఏజెంట్స్ ఎన్నిసార్లు ప్రమోట్ చేస్తే అంతమంది. బెట్టింగ్స్ ఆడాలన్న ఏజెన్సీ, మనం ఇందాక అన్నట్టు ప్రమోటర్స్కి డబ్బులు రావాలన్నా కూడా ఏజెన్సీ.
అండ్ ఎవరైతే బెట్టింగ్ సంస్థ నడిపిస్తున్నారో వాళ్ళకి అమౌంట్ రావాలని ఏజెన్సీ. ఇప్పుడు మనం ఈ ఏజెన్సీని కనుక పట్టుకుంటే ఎవరైతే ప్రమోట్ చేయమన్నారో అంటే ప్రమోట్ చేయమని చెప్పేటోళ్ళు ఏజెన్సీని పెట్టుకుంటారు కదా, వాళ్ళని ఇరికించే ప్రయత్నం కానీ అలా ఏమి ఉండదా? అంటే వీళ్ళ ద్వారా వాళ్ళని మీరు పట్టుకోవడం. ఏజెన్సీని ఎలా నోటీస్ చేస్తారనేది ఫస్ట్ థింగ్. ఓకే. మీకు ఎలా తెలుసు మన ఇన్ని కోట్ల జనాభాలో ఉన్న భారతదేశంలో ఇతని ఏజెంట్ అని కానీ మీరు ఎలా ఇప్పుడు ఒక notice చేస్తారు? బిజినెస్ చేసేవాడికి అంటే ఇప్పుడు ఒక చిన్న టీ షాప్ రన్ చేస్తున్నాడు అనుకోండి, వాడు రోజువారీ ఎంత సంపాదిస్తాడు అనేది ఒక అవగాహన అయితే ఉంటుంది కదా. నార్మల్ మహా అయితే ఒక 5,000, ఇంకా ఎక్కువ వ్యాపారం బాగుంటే ఆ రోజు చూసుకుంటే ఒక 7,000 వరకు మాత్రమే వాడు చేయగలుగుతాడు. అంతేగాని వేలల్లోని వాడైతే చేయలేడు కదా. అప్పుడు అట్లా డౌట్స్ అనేవి ఫైన్ చేయడం అన్నది కుదరదంటారా? నేను అదే అంటున్నాను. ఆ ఏజెంట్ అనేది 365 రోజులు, లైక్ నెలలో ఉన్న 30 రోజులు, రోజుకు 24 గంటలు అస్తమానం అదే పని చేయరు కదా. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, ఒక కస్టమర్ 4 గంటల్లో 10 ట్రాన్సాక్షన్స్ చేశాడు. 10 ఏజెంట్స్ వేరే వేరే వాళ్ళు ఉన్నారు. సో రిపీటేవ్గా ఒకే ఏజెంట్కి డబ్బులు పడట్లేదు. ఓకే. ఎప్పుడో ఒకసారి పడుతున్నాయి. అది మీరు ఒక హార్స్ గ్యాప్ తీసుకోండి, రోజుల గ్యాప్ తీసుకోండి, వారాల గ్యాప్ తీసుకోండి. సో అలా గ్యాప్కి ఇచ్చి క్రెడిట్ అయ్యే టైంలో మీరు ఎలా నోటీస్ చేస్తారు, మీరు ఎలా అడుగుతారు? అండ్ ఇప్పుడు మనకి బ్యాంకింగ్స్లో మనకి అకౌంట్స్ అనేది ఒక 2 టైప్స్ అనుకుందాం. లైక్ సేవింగ్స్ అన్న, శాలరీ అకౌంట్స్ అని ఒకటి, కరెంట్ అకౌంట్ అని ఒకటి. బేసికల్ కరెంట్ అకౌంట్ ఏంటి, నీకు మల్టిపుల్ డైలీ ట్రాన్సాక్షన్స్ అవుతూనే ఉంటాయి. ఓకే. మాక్సిమం బిజినెస్ వాళ్ళందరికీ ఉంటుంది కరెంట్ అకౌంట్. సో మనం అలా కరెంట్ అకౌంట్ని మనం ఎలా అడిగేస్తాం, ఇన్ని ట్రాన్సాక్షన్స్ పడుతున్నాయి, సింపుల్గా చెప్పేసి మా పార్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేస్తారు. ఓకే. ఓకే. సో ఇలా ఏజెన్సీస్ ద్వారా వచ్చిన మనీని వీళ్ళు క్యాష్ రూపంగా తీసుకుంటూ ఉంటారు అయితే ఎటువంటి రిస్క్ లేకుండా. ఎస్. ఓకే. అండ్ మనకి కొన్ని పోర్టల్స్లో ఏంటంటే, మీకు ఎగ్జాంపుల్ డబ్బులు మీరు గెలిచారు, ఒక 2x గెలిచారు అనుకోండి, మీకు అక్కడ విత్డ్రా ఆప్షన్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా మీ బ్యాంక్లో విత్డ్రా అవుతుంది, సెకండ్ది మీకు అక్కడ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అంటాం, అవి పర్చేస్ చేసుకోవచ్చు. సో బ్యాంక్లో విత్డ్రా చేస్తే డైరెక్ట్గా స్టేట్మెంట్స్లో ప్రతి బ్యాంకులో రికార్డ్స్ ఉంటుంది, సో మీకు అమౌంట్స్ ఇలా క్రెడిట్ అవుతున్నాను. మీరు క్రిప్టో సైడ్కి వెళ్ళారనుకోండి, అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైక్ స్టాక్ మార్కెట్. అండ్ సార్ ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా ఈ బెట్టింగ్ యాప్స్. ఇదే కాకుండా మనకి మొబైల్ ఫోన్స్లో అప్పుడప్పుడు ఈ గేమ్స్ ఆడినప్పుడు కావచ్చు, లేకపోతే మనకి చూపిస్తూ ఉంటుంది ఇట్లా స్పిన్ చేయండి ఇంత గెలుచుకుంటారు, ఇంత వస్తుంది అని చెప్పి. ఇది కూడా ఈ కోణంలోకి చెందుతుందా? అంటే వెంటనే మనం అది ఊరికే ఆశ కొద్దీ అట్లా స్పిన్ చేసినా సరే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఎక్కువ శాతం క్యాష్ అది చూపిస్తూ ఉంటుంది మనకి, 9,000 అని 7,000 అని, అది మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇది కూడా ఇటువంటి స్కామ్ కిందకే వస్తుందా? గౌతమి గారు, ఆన్లైన్లో బెట్టింగ్స్ అన్నీ కూడా, అది మీరు రమ్మీస్ తీసుకోండి, లేదంటే ఇలాంటి బెట్టింగ్స్ తీసుకోండి, ఏది కానీ తీసుకోండి, మ్యాక్సిమం మీకు అది 1:7 అనే రేషియో కాన్సెప్ట్లో ఉంటుంది మ్యాక్సిమం. లైక్ అదేంటంటే, ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే బెట్టింగ్స్ వస్తారో వాళ్ళకి మ్యాక్సిమం 6 to 7 times వరకు రిటర్న్స్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళని నమ్మించడానికి. అరే మాకు దీంట్లో డబ్బులు పెడితే గేమ్ ఆడితే మనకు డబ్బులు వస్తున్నాయి, మీరు ఎప్పుడైతే నమ్ముతారో మీ నమ్మకం అనేది వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. సో ఒక్కసారి మీరు నమ్మితే, డబ్బులు వస్తున్నాయని నమ్మితే ఖచ్చితంగా మీరు పెడతారు. మీరు పెట్టడమే కాకుండా మీ చుట్టుపక్కల క్లోజ్గా ఎవరైతే ఉంటారో మీ మాట నమ్మే వాళ్ళని కూడా పెట్టిస్తారు. ఓకే. మీరు ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేస్తాడో అప్పటి నుంచి వాడు లాక్కోవడం స్టార్ట్ చేస్తాడు. సో ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 100 రూపాయలు కష్టపడ్డ అమౌంట్తో మీరు బెట్టింగ్ వేశారు అని మీకు 200 ఇచ్చాడు. 200 వచ్చిన సంతోషంతో మీరు 500 అప్పు అడిగేసి 500 వేస్తాడు, వాడు 500 లాగేసుకుంటాడు. సో అక్కడ మీకు 2 ఉంటాయి, ఇదేంటి లాస్ అయ్యానని చెప్పేసి, మోసమా అని. లేదు మీకు స్టార్టింగ్ 200 వచ్చాయి, లేదు ఇది కరెక్టే జెన్యూన్ అనుకుంటాం. సో ఇప్పుడు ఆ అప్పు ఇచ్చిన 500 కోసం మీరు ఇంకోటి దగ్గర 500 తీసుకొని అది పెడతాడు. ఎందుకు? ఈ అప్పు ఇచ్చి 500 అన్న సంపాదించి వాడికి ఇచ్చేద్దాం. సో వాడు అది కూడా లాగేసుకుంటాడు. ఒక్కసారి మీరు పెడతారు, మీకు రిటర్న్ వస్తుంది, కానీ సడన్గా వాడు లాగేసుకుంటే ఇంటెన్షనల్గా మీకు తెలియకుండా మీరే ఇంకా మాటికి పెట్టేస్తుంటారు. అట్లీస్ట్ నాకు ప్రాఫిట్ అవసరం లేదు, పెట్టిందన్న రికవరీ చేసుకుందామని. ఆ ప్రాసెస్లో ఎండ్ ఆఫ్ ది డే మీరు జీరోకి వస్తారు. ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నవాడు పోతే పోయా అని చెప్పి లైట్ తీసుకుంటాడు. డబ్బులు లేకుండా వాడు మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, పోతే పోయా అని చెప్పి మళ్ళీ కష్టపడి పైకి వస్తాడు. మెంటల్గా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ లేనాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. అండ్ అవి చాలా అయ్యాయి కూడా. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అవే చూస్తున్నాం. ఎస్. అండ్ సార్ ఇప్పుడు బయటకు వచ్చి చాలామంది మేము ప్రమోట్ చేయట్లేదు, ఇక్కడ నుంచి మేము ఆపేస్తున్నాము, మీరు కూడా మేము చెప్పింది నమ్మకండి అని చెప్పి కూడా చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళ గురించి చూద్దాం. మ్యాక్సిమం మెన్సే ఆడతారు బెట్టింగ్స్ అన్నీ కూడా.
ఫీమేల్స్ ఆడరు అనుకుందాం ఎగ్జాంపుల్. మ్మ్. సో ఇప్పుడు ఊర్లలో లైక్ జాబ్ చేయని వాళ్ళు లేదంటే మిడిల్ క్లాస్ పీపుల్లో వైఫ్ పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నవాడు బెట్టింగ్ ఆడి ఓడిపోయి చనిపోతే ఆబ్వియస్లీ వాడి ఫ్యామిలీ రోడ్ మీదకి వస్తుంది. మ్మ్. సో ఇప్పుడు వచ్చి బెట్టింగ్ ఆపేసినంత మాత్రాన వాళ్ళకి ఎవరో ఒకరు వచ్చి ఫైనాన్షియల్గా ఆదుకోరు కదా. మ్మ్. సో ఇంట్లో ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కనుక చనిపోతే చనిపోయేది అతను ఒక్కడే కాదు, మ్మ్. ఎంటైర్ ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొస్తాడు. మ్మ్. సో వాళ్ళని ఎవరు చూసుకుంటారు? రైట్. మీకు ఇందాక లైక్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సచిన్ని చూసి ఒకడు బ్యాట్స్మెన్ అవుతాడు. ఓకే, వాడు బ్యాట్స్మెన్ అయ్యాడు, క్రికెటర్ అయ్యాడు, మంచిగా ఫేమ్ అవన్నీ వచ్చాయి. వాడిని మీరు ఎప్పుడు ఏ రోజు ఇంటర్వ్యూ చేసినా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే సచిన్ అని చాలా ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటాడు. మ్మ్. వేరేజ్ ఈ ప్రమోటర్ల మాటిని బెట్టాడి చనిపోయినాడు నేను చనిపోవడానికి కారణం వీడే అని చెప్పి చూపించాలని థాట్ కూడా ఉండదు. అలా చూపించినా బాగుండు. సో అలా థాట్ రానప్పుడు ఆ ఫ్యామిలీ ఏమైపోతే వీళ్ళకేంటి, అదే. వీళ్ళు ఇప్పుడు వచ్చి మేము మానేస్తామంటే వాళ్ళ ఫ్యామిలీని నువ్వు చూసుకునేది ఎవరు? అండ్ సార్ వీళ్ళు నిజంగా ఇంత ఓపెన్గా డైరెక్ట్గా డిపార్ట్మెంట్ అంటే సజ్జనర్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా ఆడే వాళ్ళందరినీ కూడా ఒకరిని బయటకు తీసుకొస్తున్న సందర్భం ఉన్నా సరే ప్రూఫ్స్ లేవు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్యాంక్ లేదు, డీటెయిల్స్ లేవు, బ్యాంక్ అమౌంట్స్ వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం లేదు. సరే ఎవరో చెప్పారు ఏంది ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి చూపించండి అని చూపిస్తారు. ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు నేను ఇన్ని కొన్నానన్నా అది నేను బిజినెస్ చేస్తున్నా అన్న ఒక మాట చెప్పేసి వీళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. ప్రమోట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి దీనికి ఎటువంటి యాక్షన్స్ ఏం లేవా సార్? అంటే ఇలా చెప్పే వాళ్ళకి ఇంకా ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, ఓకే, లెట్స్ సే ఎగ్జాంపుల్ మీ శాలరీ ఏమవుతుంది అనేది మొత్తం మీకు ఒక ఐడియా ఉంటుంది, ఓకే. అండ్ అది మీకు ఇంట్లో మీరు తీసుకున్న ఫర్నిచర్ వల్ల కానీ మీకున్న లగ్జరీస్ వల్ల కానీ అది ఫిజికల్గా కనపడుతుంది, ఓకే. మీకు ఆ రికార్డ్ ఉంది. ఇప్పుడు అలా అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ల మీద అన్నిటికీ ఐటీ రేట్స్ పెట్టలేము, ఓకే. జనరల్గా ఇప్పుడు మీరు డైలీ ఒక చిన్న యాక్టివో మీద మీరు ఆఫీస్కి వచ్చేవాళ్ళు సడన్లీ కొంత గ్యాప్ తర్వాత మీరు ఏ ఆడిలోనో బెంచ్లోనో వస్తే ఆబ్వియస్లీ డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ వెనకాల క్వశ్చన్స్ అడిగితే ఇలాంటి ఆన్సర్స్ అన్ని బయటకు వస్తాయి కదా. సో అట్లా అని చెప్పి ఇప్పుడు మనం ఐటీ రైడ్ అనే కాన్సెప్ట్ వీళ్ళందరి మీద అప్లై చేయాలని ఏం లేదు. సో ఇంత ప్రమోటర్స్ వీళ్ళు నంబర్ 1గా ఉన్నప్పుడు మనం చూసాము, ఇప్పుడు నంబర్ 100లో ఉన్నప్పుడు చూస్తున్నాం. సో డిఫరెన్స్ ఏంటనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ భాగంలోనే వాళ్ళు 0 నుంచి ఇక్కడికి ఎలా వచ్చారనే ట్రావెలింగ్ అంతా మనకి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం ఇంకా పర్టికులర్గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో దీని ద్వారా పట్టుకోవచ్చు అయితే వాళ్ళని, ఒకవేళ డీటెయిల్స్ అవి లేకపోయినా. ఎందుకంటే చాలా మంది అంత మీడియాలోనే ఉంది. వాళ్ళు కారు కొన్నా మీడియాలో పెడతారు, ఇల్లు కట్టుకున్నా మీడియాలో పెడుతున్నారు, ఏది చేసినా మీడియాలో పెడుతున్నారు. అండ్ రీసెంట్ అన్వేష్ గారు కూడా ఇంకా పల్లవి ప్రశాంత్ గారు కూడా ఇంకా ఈ కోణంలోకి చెందిన వ్యక్తే. పల్లవి ప్రశాంత్ కూడా ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంకా ఒకరు తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు. గౌతమి గారు మనం ఎంతసేపు ఈ బిగ్గర్ నంబర్స్ని మనం ఎంతసేపు చూసినాం తప్ప మీరు నోటీస్ చేస్తే ఇంకొంతమంది బ్యాచ్ ఉన్నారు వెహికల్ని తగలబెట్టడం, మొన్న సజ్జన్ సార్ గారు చెప్పినట్టు. ఇంకోడు డైరెక్ట్గా హైవేలో డబ్బులు ఫారెస్ట్లో పడేసి మీరు వచ్చి తీసుకొని అంటారు. ఇంకోడు వైన్ షాప్ దగ్గర బియర్ బాటిల్ కేసెస్ అని పగలు కొడుతున్నారు. మళ్ళీ వీళ్ళ సంగతి ఏంటి? సరే కాసేపు వీళ్ళని అంటే వీళ్ళు చిన్న మొత్తంలో తీసుకుంటారు, వీళ్ళు పెద్ద మొత్తంలో తీసుకుంటారు అన్నట్టు వాళ్ళ మీద ఫోకస్ చేశారేమో కదా. 2 పాయింట్లో మీకు అది అర్థం కావట్లేదు. 2 పాయింట్లో కూడా ఈజీ మనీ అనేది ఎంత ఫాస్ట్గా వస్తుంది, ఎంత ఎక్కువ వస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. ఈజీ మనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ₹1,00,000 బైక్ ఎవడైతే తగలబెట్టాడో వాడు చాలా నోన్ పర్సన్ కూడా కాదు. వాడు సాధారణ నార్మల్ ఒక విలేజ్లో ఉన్న ఒక చిన్న యూత్ అనుకుందాం ఎగ్జాంపుల్. వాడు ఒక ₹1,00,000 బండిని అంత సులువుగా తగలబెడుతున్నాడంటే ఆడికి ఆ ₹1,00,000 ఎంత సింపుల్గా వచ్చి ఉండొచ్చు, ప్రమోట్ చేసో ఏదో చేసో. అండ్ ఆ బండి ఒకవేళ కాల్చక కూడా నేను ఎలాగైనా బండి సంపాదిస్తానన్న ఈజీ థాట్ వాడికి ఉంటుంటే అంత డబ్బులు వాడు చూసుండొచ్చు. సో సిస్టమ్ మొత్తం మాట్లాడాలి అంటే అది మన చేతిలో లేదు. ఆబ్వియస్లీ మనము నాకు అదే ఒకటి అర్థం కాదు, మూన్ మీదకి వెళ్ళిన టెక్నాలజీ మంది కానీ మొబైల్లో మాత్రమే అవ్వలేకపోతున్నాం. అదొక డౌట్ నాకు. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఒక స్మార్ట్ ఫోన్లో మీరు బెట్టింగ్ యాప్ అంత ధైర్యంగా ఎట్లా ఓపెన్ చేయగలుగుతున్నారు, అంత ఎలా ఆడుతున్నారు? ఇప్పుడు కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చూసుకుందాము, లైక్ మీకు వాళ్ళు ఇచ్చే ల్యాప్టాప్స్లో
వాళ్ళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తప్ప మీకు వేరే ఏవి కూడా లాగిన్ చేసే యాక్సెస్ ఉంటుంది. అన్ని సైట్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ అవన్నీ మొబైల్స్లో అప్లై చేయొచ్చు కదా ఈ విషయాల్లో. ఎందుకు సార్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఒకవేళ ప్రమోటర్స్ నేను చేయను అంటే ఈవెన్ బ్లాక్మెయిల్ చేయడం కానీ ఈ వేలో ఏమైనా ఉంటుందా? బ్లాక్మెయిల్ అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మేము ప్రమోట్ చేయము అని చెప్తే వాళ్ళు ఆపేయడం కానీ ఓకే మేము వేరే వాళ్ళని చూసుకుంటామని చెప్పడం కానీ లేకపోతే మీరు ప్రమోట్ చేయకపోతే ఇట్లా అలా బ్లాక్మెయిల్ ప్రాసెస్ కానీ ఇంత ధైర్యంగా వాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు అంటే ఎంత పెద్ద అమౌంట్స్ వస్తున్నాయి అనేది మనం ఇమాజిన్ ఇది చేసుకోవాలి. కేవలం ఎందుకని మన ఇండియాలోనే ఎక్కువ అంటే ఈ మధ్య కాలంలో ఈ ఇక్కడే ఎందుకు బాగా ఎక్కువగా అయిపోయింది బెట్టింగ్ యాప్స్? సి అది ఇంకా చెప్పాలంటే ఇంకా అది మన థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన అన్వేష్ గారు అన్నారు ఒక మాట, చైనా వాడు డీప్ సీక్ కనిపెట్టాడు, అమెరికా వాళ్ళు ఇది కనిపెట్టారు, మనం ఏం కనిపెడుతున్నారు అంటే యాప్లు ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పేసి. రైట్. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటాము. ఇప్పుడు ఇవన్నీ చేసే స్మార్ట్ ఫోన్లోనే కదా. 5th క్లాస్ చదివేవాడు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలనేది టీచర్లు చెప్పరు, దాని రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉండవు. ఇవన్నీ డబ్బుల గురించే కదా. స్కూల్ పిల్లలకి డబ్బుల గురించే సబ్జెక్టే ఉంటుంది, లాజిక్ అది. సో మనము ఇంట్లో పిల్లలకు కానీ లేదంటే స్కూల్లో కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ మనం ఎప్పుడైతే టీచ్ చేస్తామో అప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఒక అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక 100 రూపాయలు సంపాదించి ఓ చిన్న బ్రెడ్ తిన్నా మీకు హాయిగా నిద్ర కొడుతుంది. అదే మీరు 1000 లక్షలు సంపాదించి బిర్యానీ తిన్నా డైజెస్ట్ కాదు. దీనికి రిలేటెడ్ కొన్ని సామెతలు ఉంటాయి. అదే బెట్టింగ్లో మీరు గెలిచే డబ్బులు ఒకటి కష్టం కాదు, ఒకటి కన్నీరు. కష్టం ఇన్ సెన్స్ అంతే, వాడి ఎఫర్ట్ అనేది డబ్బులు మీరు లాగేసుకున్నారు అంతే. ఆడితే మీకు డబ్బులు వస్తున్నాయంటే ఎండలో ర్యాపిడో ఊబర్లు వీళ్ళు నడిపే వాళ్ళ సంగతి ఏంటి? ఇది వీళ్ళందరూ మళ్ళీ ఇవన్నీ బంద్ చేసి ఇప్పుడు మీరు నేను కూడా ఇవన్నీ బంద్ చేసి హాయిగా ఆడుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. లాజిక్ అంతే. డబ్బు ఆడుకుంటే డబ్బులు ఎలా వస్తాయి? ఈ చిన్న లాజిక్ జనాలు మర్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు సూసైడ్ కేసెస్ బయటపడుతున్నాయి, ఇట్లా మోసాలు ఉన్నాయని చెప్తున్నా సరే వీళ్ళ తీరు వీళ్ళే, అంటే వీళ్ళు ఆడడం వీళ్ళు ఆపట్లేదు, అటు అది జరిగేది అది ఆగట్లేదు. నువ్వే థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ మీడియా నుంచి వెళ్ళి మీరు ఎంత ఇలాంటివి మీరు జనాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లీస్ట్ మనకు ఆ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ అనేది మనకు తక్కువ అవుతాయి. రైట్. సో ఇప్పటివరకు చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంత తర్వాత కూడా ఇట్లాంటివి ఇంకా మీరు చాలా ప్రమోట్ చేయాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. యా సార్, డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.